నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్నొచ్చిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ చూసాక అంటే మార్కెట్‌ని పడేసేంత దారుణంగా అయితే రిజల్ట్స్ లేవు గదా! అవును. సో, మరి ఎక్కడ డ్యామేజ్ జరిగిందంటారు? ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మరి ఇంత పెద్ద ఫాల్ వచ్చిందంటారు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో బేసిక్‌గా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయండి. ఇమ్మీడియేట్‌గా పెద్ద టైం కూడా ఏం తీసుకోలేదు. మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే హెచ్‌డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్‌ఫాక్ట్ చాలా బ్రోకరేజెస్ కూడా రిజల్ట్స్ వర్ ఓకే. ఇన్ లైన్ విత్ ద ఎస్టిమేట్. పెద్దగా ఏమీ మనం ఇంతకు మించి బెటర్‌గా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. టార్గెట్స్ కూడా బాగానే మెయింటైన్ చేశారు. సో బేసిక్‌గా మనకి నైట్ 8:00 వరకు కూడా హెచ్‌డిఎఫ్సి బ్యాంక్‌కి సంబంధించిన రిజల్ట్స్ విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ మన ఇండియన్ మార్కెట్లో పర్టికులర్ రీటైలర్స్ మైండ్లో అయితే ఏమీ లేదు. అండ్ ఈవెన్ మనకు చెప్పినట్టుగా బ్రోకరేజ్ కూడా టార్గెట్స్ బాగా మెయింటైన్ చేశారు. కానీ యూఎస్ ఏడీఆర్ ఓపెన్ అయిన తర్వాత ఏడీఆర్ ఓపెన్ అయిన తర్వాత సుమారుగా 8% డౌన్ అయింది. సో బేసిక్గా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. మార్కెట్ 8% అక్కడ డౌన్ అయింది. సో బేసిక్గా మన ఇండియన్ మార్కెట్లో కూడా హెచ్‌డిఎఫ్సి బ్యాంక్ 8% డౌన్ అవుతుందా అని ఒక విషయం అయితే కన్ఫ్యూజన్లో ఉంది. సో ఎంత అక్కడ 8% డౌన్ అయినంత మాత్రం ఇక్కడైతే అవ్వదు అన్న కాన్ఫిడెంట్ కూడా ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే మనకు ఒక ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మనకుండే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే అక్కడ యూఎస్లో హెచ్‌డిఎఫ్సి బ్యాంక్ ఏరియా దాదాపుగా 10% ప్రీమియంతో ట్రేడ్ అవుతుండే ఇంతకుముందు. బేసిక్ ఇప్పుడు కొంత 5% ఏదో అడ్జస్ట్మెంట్ జరిగినట్టుంది. అది కరెక్షన్లో 10% ప్రీమియంతో ట్రేడ్ అవుతుంది. సో అంత రియాక్షన్ ఏమి ఉండదు. అసలు బేసిక్ అంత నెగిటివ్ న్యూస్ కూడా ఏమీ లేదు. మేబీ ఆ ప్రీమియం రిడక్షన్ జరుగుతుందని అనుకున్నారు. సో బేసిక్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అని అంటే రిజల్ట్స్తో ఎటువంటి సమస్య లేదు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కొంత మార్జినల్గా తగ్గుతుంది అని ఒక విషయం, అది మనం ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్గా మనం Q3 రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని ఒక వీడియో చేసుకున్న రోజు కూడా అనుకున్నాం. మేబీ మనకైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కొంతవరకు ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో కూడా ఏమీ లేవు. బట్ స్టిల్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే సస్టైన్ అవుతాయి. అది పెద్ద నెగిటివ్గా అయితే మార్కెట్ తీసుకోదని అనుకున్నాం. సో అన్ని బ్యాంక్స్ విషయంలో కూడా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ విషయంలో పెద్దగా ఏమీ అద్భుతంగా ఏమీ రావట్లేదు. కానీ హెచ్‌డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు ఎఫెక్ట్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ ద కామెంటరీ. బేసిక్గా మనకి కంపెనీ నెక్స్ట్ ఏం చేయబోతుందనే కామెంటరీ ఇస్తుంది కదండి. ఆ కామెంటరీ దగ్గర కొంత నెగిటివ్గా తీసుకుంది ఒక్క మాట వల్ల. సో బేసిక్గా వాళ్ళు బ్రాంచెస్ని బాగా ఎక్స్పాండ్ చేస్తాం డౌన్ ద లైన్ ఇన్ ద 2 to 3 years అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు చెప్పటం చాలా పాజిటివ్ టోన్ తోటి చెప్పారు. సో మేము చాలా రూరల్ ఎకానమీలో ఇంకా మా స్ప్రెడ్ లేదు, వెళ్ళాలి. సో మేము చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, నియర్ టు 13,000 బ్రాంచెస్కి మేము రీచ్ అవ్వాలనుకుంటున్నాం అని ఒక పాజిటివ్ టోన్ తోటే చెప్పారు. కానీ ఇక్కడ మనం ఒక రీటైలర్గా చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అవుతాం. సో వాళ్ళు చాలా బ్రాంచెస్ పెంచబోతున్నారు, వాళ్ళ రెవెన్యూస్ గ్రో అవుతాయి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రో అవుతుంది, కొత్త కొత్త ఖాతాలు వస్తాయి, వాళ్ళ ఎఫ్డీస్ ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అవుతుంది అని ఒక పాజిటివ్ టోన్ తోటి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాన్ని ఇంకొక కోణంలో క్యాలిక్యులేషన్ మొదలు పెట్టేశారు. లెక్కలు మనం ఏంటి జస్ట్ ఆలోచిస్తాం, వాళ్ళు దాన్ని డైరెక్ట్గా నెంబర్స్తో ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు కొత్త బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకే, దాంతో పాటుగా మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాంట్లో ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఆ బ్యాంక్స్ పికప్ అయ్యేదాకా ఆ ప్రెషర్ని తీసుకోవాలి. ఓ మై గాడ్, రైట్. సో బేసిక్గా నెక్స్ట్ రాబోతుంది, వీళ్ళు ఎప్పుడైతే ఈ బ్రాంచెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారో సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆ నెంబర్స్ అనేవి మనకి నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఒక విషయాన్ని వాళ్ళు ముందుగానే క్యాలిక్యులేట్ చేసేస్తారు. సో నెంబర్స్ వచ్చాక వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వాళ్ళు ముందుగానే ప్రతి ఒక్క విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొని ఆ నెంబర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో దాన్ని ముందుగానే ప్రైజింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో బేసిక్గా ఇంత ప్రైజింగ్ చేయాలా అని అంటే ఇదంతా కూడా డిజిటల్ ఎరా. అంతా బ్యాంకింగ్ అంతా కూడా బ్రాంచ్కి వెళ్ళి చేసేదనేది తగ్గిపోయింది. సో బేసిక్గా ఫిజికల్ బ్రాంచెస్ మీద ఇంత ఎక్స్పెండిచర్ అవసరమా? రేపు ఏదన్నా బ్యాంక్స్ మీద ప్రెషర్ పడితే ఈ కొత్త బ్రాంచెస్ అన్నీ కూడా వాళ్ళ బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయేమో అని ఒక ఎస్టిమేషన్స్ కూడా మార్కెట్లో సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిందే రీజన్ అని నేను చెప్పట్లేదు, మార్కెట్లో రకరకాల రీజన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. బట్ నేను నమ్మిన రీజన్ అయితే ఇది. మార్కెట్లో అదర్ రీజన్స్ కూడా చాలామంది ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు, అదర్ రీజన్స్ కూడా, అవి కూడా నిజం అయ్యి ఉండొచ్చు, కాదనట్లేదు. బట్ నేను ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అయితే ఈ ఎక్స్పెండిచర్ ప్రెషర్ అనేది డిజిటల్ ఎరాలో బ్యాంక్ మీద ఏదైనా బ్యాడ్ టైంలో ఇంపాక్ట్ చూపించచ్చేమో అనే ఒక సెంటిమెంట్ ఎక్కువగా ట్రిగ్గర్ చేసింది. ఓకే, ఓపెనింగే మనకు -3% ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అక్కడి నుంచి పడాల్సిన అవసరం ఏంటి ఇంకా అని అంటే ఇక్కడ మనకి రకరకాల ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి అందరు చాలామంది స్టాప్ లాస్లు పెట్టుకుంటారు కదా. స్టాప్ లాస్లు ఎక్కడ పెడతారు? సహజంగా లిమిట్ ఆర్డర్స్ పెడతారన్నమాట. ఈ ప్రైజింగ్ కంటే కిందకు వస్తే క్లోజ్ అయిపోవాలి ఈ ప్రైస్ అనేది. సో బేసిక్ అంతా పెద్ద గ్యాప్ డౌన్ అవ్వగానే ఏం జరుగుతుంది అని అంటే స్టాప్ లాస్లు అన్నీ ట్రిగ్గర్ అయిపోతాయి.
ట్రిగ్గర్ అయిపోయి మార్కెట్స్ అని ఇంకొంచెం కిందకి పుష్ అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే దాంతోపాటు ప్యారలల్గా ఆల్గరిథమ్స్, ఈ మధ్య ఆల్గో ట్రేడింగ్ ఉంది కదండి, ఆల్గరిథమ్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా ఒక లెవెల్ దాటగానే షార్ట్ సెల్ చేసేయమంటాయి. అవి ట్రిగ్గర్ అయిపోతాయి, బై పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అవుతాయి. దానికి తోడు ఆల్గరిథమ్ షార్ట్ సెల్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. దానికి తోడు ఆల్రెడీ లాస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని హెడ్జ్ చేయడానికి షార్ట్ సెల్స్ని రేజ్ చేస్తారు. సో ఓవరాల్గా మార్కెట్ అంతా కూడా డొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అన్నీ ఒకేసారి ట్రిగ్గర్ అయిపోవటం మార్కెట్ అంత హ్యూజ్ ఫాల్కి మనకి దారితీసింది. అదేదో సామెత ఉంది, తీగలాగితే డొంక మెదడు. ఆ ఒక్క మాట పడి మొత్తం అసలు భూస్థాపితం చేసి పడేసింది. ఇన్ఫాక్ట్ అసలు బ్యాంక్ నిఫ్టీ 4.2% సింగిల్ డే ఫాల్. సహజంగా ఆ మూమెంట్ అనేది ఒక 1 month పడుతుంది. 2000 points మూమెంట్ అనేది సహజంగా 1 monthలో యావరేజ్గా మూవ్ అవ్వాల్సింది. సరే ఈ మధ్య వచ్చిన బుల్ రన్ ఏదో టక్ 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 మన ఒక 4000 points 1 monthలో ఎక్కింది. కానీ మనకు 1 monthలోనే 4000 points పడిపోయింది. ఐ మీన్ ఆల్మోస్ట్ 4% పడిపోయింది. 4% పడిపోవటమే కాకుండా మీరు ఒకసారి గమనిస్తే నేను చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో అదే రాక్ బాటమ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు ఏం జరిగింది, ఆల్గరిథమ్స్ ట్రిగ్గర్ అవటం, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్స్ ట్రిగ్గర్ అయిపోవటం, ఎవరైతే బై పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళ హెడ్జింగ్ కోసం అని చెప్పి ఇంకా కొన్ని సెల్ ఆర్డర్స్ రేజ్ చేయటం, డొర్లుకుంటూ ఒక లెవెల్కి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైస్ వాల్యుయేషన్ మొదలవుతుంది. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాని అనుకున్న లెవెల్కి వచ్చిందా రాలేదా, మీరు గమనిస్తే ఆ రోజు నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది. ఆ నెక్స్ట్ డే కూడా ఏడిఆర్ ఇంకో 8% పడ్డది, కానీ మన దగ్గర పడలేదు. సో మనకి ప్రైస్ వాల్యుయేషన్ అనేది మ్యాచ్ అయింది. బేసిక్గా ఏడిఆర్ ఏదైతే ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ ఉందో దాన్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంది. నెక్స్ట్ డే మనకి మాత్రం రియల్ గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమి పడిపోయే బ్యాంకు కాదు, అది బ్యాడ్ బ్యాంకు కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, వన్ ఆఫ్ ద నెట్వర్కింగ్ బ్యాంక్. చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, వరల్డ్లోనే ఒక మంచి నెట్వర్క్ ఉన్న బ్యాంక్ అది, అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి వచ్చిన రిజల్ట్స్లో ఏమీ లాసులు చూపించలేదు. సో బేసిక్గా జస్ట్ ఫ్యూచర్లో రాబోతున్నటువంటి రిజల్ట్స్ని ఫ్యాక్టర్ చేశారు. అది ఎంత దారుణంగా అంటే ఎఫ్ఐఐలు వాళ్ళ ఆలోచన, వాళ్ళ థాట్ పర్సెప్షన్ వల్ల క్యాలిక్యులేషన్, థాట్ పర్పస్ కాదండి, క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకున్న లెక్కల వల్ల. అంతేగాని ఏదో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదో తక్కువ బ్యాడ్ కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఎప్పటికైనా, అందులో డౌట్ లేదు. చాలా మందికి సంపదను సృష్టించింది, సంపదను సృష్టిస్తుంది కూడా. ఇక్కడ బేసిక్ గా రీటైలర్ చూడాల్సిన వ్యూ ఇదే అండి. మీరు ఎంతసేపటికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ బాగున్నాయని చూస్తారు, కానీ మార్కెట్ ఈ రిజల్ట్ ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసి ఉంటుంది ముందే. ఇప్పుడు ఇచ్చిన కామెంటరీని బేస్ చేసుకొని యాక్చువల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఐటీనే గమనించండి, ఐటీ రిజల్ట్స్కి సంబంధించి కూడా మనం ముందుగానే మాట్లాడుకున్నాం. రిజల్ట్స్ ఏం అద్భుతంగా రావు, ఆల్రెడీ ప్రీవియస్ క్వార్టర్లోనే చెప్పారు ఆ నెక్స్ట్ రాబోయే క్వార్టర్ నెంబర్స్ బాగోవు అని చెప్పి. మార్కెట్ అప్పుడే ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది. సో ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్స్ అద్భుతంగా లేకపోయినా ఇన్ఫోసిస్ సుమారుగా రిజల్ట్స్ వచ్చిన రోజు 78% పెరిగింది. సో రిజల్ట్స్ బాగోపోయినా అది ఎందుకు పెరిగింది, రిజల్ట్స్ ఓకేగా ఉన్నా ఇది ఎందుకు పడ్డది? ఇక్కడ మ్యాటర్ అంతా కూడా కామెంటరీ. ఇన్ఫోసిస్ విషయంలో డొమెస్టిక్ బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది అన్న ఒక కామెంటరీ ఇన్ఫోసిస్ని పైకి పుష్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎక్స్పెండిచర్ పెరగబోతోంది అన్న ఒక కామెంటరీ బ్యాంక్ని కిందకు పుష్ చేసింది. సో అవతల వాళ్ళు అర్థం చేసుకున్న ఆ విధానం వల్ల వచ్చిన డ్యామేజ్ ఇది. హెచ్డిఎఫ్సికి సంబంధించి క్రెడిబిలిటీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. హెచ్డిఎఫ్సి ఇస్ ద నెంబర్ 1 బ్యాంకింగ్ ఇన్ ఇండియా. 100%. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అది దాని రివర్సల్ మొదలు పెట్టుకుంటది. దే జస్ట్ ఫ్యాక్టర్ ద ఫ్యూచర్ నెంబర్స్ అంతే. వాళ్ళు వేసుకున్న లెక్కల వల్ల జరిగిన డ్యామేజ్. ఎఫ్ఐఐలు చేసిన వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళు వేసుకున్న లెక్కల వల్ల సుమారుగా 18,000 కోట్లు 2 రోజుల్లో అమ్మేశారు. 18,000 కోట్లు వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు అంతే. ఎక్కడ హెచ్డిఎఫ్సి ఇన్వాల్వ్మెంట్ కానీ ఎక్కడ దీని వల్ల వచ్చిన రిమార్క్ ఎక్కడా లేదు. ఇక్కడ బేసిక్ వాళ్ళు అమ్ముకొని ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయారు అంతే. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. బేసిక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎఫ్ఐఎస్ యొక్క హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫ్ఐఎస్ ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ టూల్ యాక్చువల్గా వాళ్ళకి ఫేవరెట్ కంపెనీ. సో బేసిక్గా ఇక్కడ వాళ్ళు ప్రీవియస్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు బేసిక్ ఎఫ్ఐఎస్కి ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక పర్టికులర్ దాంట్లో ఇంతకు మించి చేయకూడదు అని. ఆ లిమిట్ అనేది ఆల్రెడీ సీల్ అయిపోయి ఉంది ఇందులో. ఓకే, ఇప్పుడు
కొత్తగా వస్తున్నటువంటి ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ చాలా ఉంటాయి, కొత్త కంపెనీస్ ఇన్ఫ్లోస్ చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ సీలింగ్ లిమిట్ చాలా ఎక్కువ అవటం వల్లనే మనం ఏడీఆర్లో కూడా ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ కూడా చూసాం. సో అందరు ఏడీఆర్లో కొని దాని ప్రైస్ని చాలా ఎక్కువగా తీసుకెళ్ళిపోయారు. సో బేసిక్గా ఈ ట్రిగ్గర్ అనేది జరగగానే చాలామంది ఎఫ్ఐఎస్ కూడా హెచ్డిఎఫ్సి నుంచి ఎగ్జిట్ కూడా అయిపోయారు. అంటే బై డిఫాల్ట్గా ట్రిగ్గర్ అయిపోతుంటాయి లిమిట్ ఆర్డర్స్ కానీ, చాలామంది ట్రిగ్గర్ అయ్యి కిందకి డౌన్ఫాల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అవడానికి కొత్త ఎఫ్ఐఎస్కి మంచి ప్రైస్ వాల్యుయేషన్ దొరుకుతుంది, షేర్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కొనేటప్పుడే 1-2 షేర్లు కొనరు, బల్క్ క్వాంటిటీలో కొంటారు. కొనాలి అని అంటే ఈ లెవెల్లో వాళ్ళకి షేర్లు దొరకవు, పడ్డ తర్వాత వాళ్ళకు కూడా షేర్స్ దొరుకుతాయి. అలానే పాత కొంతమంది ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు కూడా వెళ్ళిపోతారు. అలానే వీళ్ళకి కూడా వాల్యూమ్ దొరుకుతుంది కొనడానికి. సో బేసిక్గా నా కంటికైతే ఇదంతా కూడా ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేమ్ లాగా కూడా ఒక కోణంలో కనిపిస్తుంది. హ్యూజ్ వాల్యూమ్స్ దొరుకుతాయి. ఈ 18,000 కోట్లలో మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ హెచ్డిఎఫ్సిలో జరిగాయి. సో బేసిక్గా ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో జరిగేటువంటి గేమ్లో భాగం ఒకటై ఉండొచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్లో కూడా ఒకటై ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఒక కాన్స్పిరసీ అనుకునేది మాత్రమే, కానీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎఫెక్ట్ మాత్రం గ్రౌండ్ రియాలిటీ తోటి ఈక్వేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.